గిద్దలూరులో కానీ ఇవన్నీ జరిగినాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో మీరు అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఇవి కూడా ప్రజలకు అర్థమవుతాయంటారా? మనకు కాదులే, మన ఇష్యూ కాదులే, వాళ్ళు పార్టీలు కొట్టుకుంటున్నారు అన్నట్టు వెళ్తుందా? అదే చెప్పాను మేడం ఇందాక, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పి. స్వేచ్ఛను అంటే అన్ని రకాల, అందులో హింసాత్మకమైనటువంటి సంఘటనలు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు కూడా ప్రజలు ఎలా ఉంటారంటే, కొంతమంది చాలా మంది ప్రజలు మిగిలిన టైంలో రియాక్ట్ అవడానికో లేకపోతే రియాక్ట్ అయితే ఏమొస్తుందో ఏమవుతామేమో అనేటటువంటి భయంతోనో రియాక్ట్ కాదు. కానీ సమయం వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ అభిప్రాయాన్ని ఏదో రూపంలో వెలిపిస్తారు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి తెలుగుదేశం నాయకులు శ్రేణుల పైన దాడులు ఈ రోజు కాదు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రోజు నుంచి కూడా ఈ రకమైనటువంటి దాడులు అన్ని వర్గాలు, ఇక్కడ మతాలు, అన్ని మతాల మీద దాడులు జరిగాయి, అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి, అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు. అసలు ఎప్పుడో ఎక్కడో ఏ కడప జిల్లాకో లేకపోతే రాయలసీమకో పరిమితమైనటువంటి ఫ్యాక్షనిజాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో కూడా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి. సంక్షేమం తీసుకొచ్చానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అది అచ్చు తప్పదు. సంక్షేమంగా తీసుకొచ్చింది, ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చాడు, రౌడీజాన్ని తీసుకొచ్చాడు, లేకపోతే దౌర్జన్యాలను తీసుకొచ్చాడు, లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఉన్నటువంటి దోపిడీ, కొలగొట్టడం, సహజ వనరులను దోచుకోవడం అనేది ఎలా ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కొల్లగొట్టే విధానాలు, దోపిడీ విధానాలు, సహజ వనరుల దోపిడీ విధానాలు తీసుకొచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నిన్న మేము ఒక విలేజ్ వెళ్ళాము, నాకు వంశధార నదికి ఆనుకొని ఉంటుంది ఆ గ్రామం. బాబు మేము ఈ ఊర్లో ఉన్నాం, మేము ఇసుక తీసుకోవాలి, మా ఇంటికి మేము నిర్మాణానికి తీసుకురావాలంటే నాకు 5,000 అవుతుంది అనే పరిస్థితి ఉన్నారు, వాపోయారు. ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకుంటాడని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి. కాబట్టి అందుకనే ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వాలంటీర్లతో సమావేశాలు పెట్టి వాళ్ళకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, లేకపోతే కుక్కర్లు, లేకపోతే ఇంకోటి గిఫ్ట్లు ఇవ్వడం, ఇంకో రూపంలో ఇవ్వడం, అట్లానే కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని మీడియా వారికి పిలిచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి తాయిలాలు ఇవ్వడం, అట్లానే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇవన్నీ మా డబ్బే కదా, ఈ రోజు దోచుకున్నటువంటి డబ్బే కదా, తిరిగి మళ్ళీ వీళ్ళందరికి ఇస్తున్నాడు, ఈ వాలంటీర్లు పెట్టే కదా మమ్మల్ని భయపెట్టాడు, ఈ వాలంటీర్లు పెట్టే కదా మాకు స్వేచ్ఛ లేకుండా చేశాడు అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు అరాచకాలు అంటే మనిషికి మానసికమైన అరాచకం, శారీరక అరాచకం. శారీరక అరాచకాలు పార్టీల పరంగానో లేకపోతే ఇంకో రకంగానో అనుభవించేటటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర